ఏప్రిల్ 2వ తేదీ గురువారం రోజున చైత్రశుద్ధ పూర్ణిమ. ఈ రోజున హనుమత్ విజయోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రతి సంవత్సరము కూడా వచ్చేటువంటి చైత్రశుద్ధ పూర్ణిమ రోజున హనుమత్ విజయోత్సవంగాను, కొన్ని ప్రాంతాలలో హనుమత్ జయంతిగాను ఆరాధిస్తూ ఉంటారు. హనుమంతుడు అనగానే శక్తికి, పరాక్రమానికి ప్రతీక. అందువల్ల ఈ చైత్రశుద్ధ పూర్ణిమ రోజున హనుమంతుని ఆరాధించినట్లయితే, పూజించినట్లయితే సంతోషము, విజయము, ధైర్యము, శక్తి అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. హనుమంతుడు సీతాన్వేషణ చేసి సీతాదేవిని దర్శించుకొని లంకాదహనము చేసి శ్రీరామచంద్రునికి సీత యొక్క జాడును తెలిపినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ చైత్రశుద్ధ పూర్ణిమ రోజున హనుమత్ విజయోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు. రామాయణంలో కూడా రావణ సంహారం తర్వాత శ్రీరామచంద్రుడు సీతతో కూడి పుష్పక విమానంలో అయోధ్యకు వచ్చినటువంటి సందర్భంలో అయోధ్య నగరవాసులంతా కూడా సంతోషంతో ఉన్నటువంటి వేళ శ్రీరామ పట్టాభిషేకం పూర్తి అయిన తర్వాత శ్రీరామచంద్రుడు ఆ యొక్క ఆంజనేయుడు చేసినటువంటి సేవలకు గాను చైత్రశుద్ధ పూర్ణిమ రోజున ఈ యొక్క హనుమత్ విజయోత్సవాన్ని జరిపినట్లుగా కూడా రామాయణం చెబుతూ ఉంది. కనుక ఈ రెండు సందర్భాలను బట్టి హనుమంతుని యొక్క విజయోత్సవం చైత్రశుద్ధ పూర్ణిమ రోజునే తప్పనిసరిగా చేయాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందువల్ల ఈ యొక్క ధర్మానికి ప్రతీక అయినటువంటి, అదేవిధంగా సంతోషానికి, విజయానికి, శక్తికి, పరాక్రమానికి అన్నిటికీ మూల కారణమైనటువంటి ఆంజనేయుణ్ణి మనం ఈ చైత్రశుద్ధ పూర్ణిమ రోజున హనుమత్ విజయోత్సవంగా మనం పూజించినట్లయితే సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. ధైర్యము, సంతోషము, విజయము, ఆనందము, అదేవిధంగా గ్రహదోషాలు, గ్రహచార దోషాలు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. శత్రు విజయం జరుగుతూ ఉంటుంది. మరి ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి చైత్రశుద్ధ పూర్ణిమ రోజున మరి చక్కగా స్వామివారిని సింధూరంతో పూజించి తెల్ల జిల్లేడు మాల వేయడం కానీ, వడమాల వేయడం కానీ, నలుపు రంగు పుష్పముల చేత కానీ, నీలము రంగు పుష్పముల చేత కానీ, పసుపు రంగు పుష్పముల చేత కానీ, ఎరుపు రంగు పుష్పముల చేత కానీ పూజించి స్వామివారికి ప్రీతికరమైనటువంటి లడ్డూలను నైవేద్యంగా సమర్పించి హనుమత్ గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పారాయణం చేయడం, లేదా ఓం శ్రీరామదూతాయ హనుమతే నమః, ఓం శ్రీరామదూతాయ హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు పారాయణం చేయడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్. ఈ హనుమత్ గాయత్రి మంత్రాన్ని కూడా 21 సార్లు పఠించడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర మస్తకాంజలిం సత్తం రాక్షసాంతకం అనేటువంటి శ్లోకం యొక్క పరమార్థం ప్రకారంగా ఎక్కడైతే శ్రీరాముని కీర్తన ఉంటుందో, వినబడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి సాక్షాత్కరించి అంజనని గంటించి నిలబడి శ్రీరామచంద్రుడు నమస్కరిస్తూ ఉంటాడు. అలాంటి రాక్షసాంతకుడైనటువంటి హనుమంతుడికి నమస్కారము చెబుతూ వారిని పూజిస్తూ ఈ యొక్క హనుమత్ విజయోత్సవాన్ని నిర్వహిస్తూ ఉండాలి. కనుక
ఈ చైత్ర శుద్ధ పూర్ణిమ రోజున అనగా హనుమత్ విజయోత్సవం రోజున చాలా ప్రాంతాలలో శోభాయాత్రలు నిర్వహించి హనుమంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటారు. ఈ చైత్ర శుద్ధ పూర్ణిమ రోజున హనుమంతుడిని చక్కగా భక్తి శ్రద్ధల చేత సింధూరం చేత పూజించి వడమాల లేదా తెల్ల జిల్లేడు మాల స్వామివారికి సమర్పించి నీలవ రంగు పుష్పముల చేత కానీ, ఎరుపు రంగు పుష్పముల చేత కానీ, పసుపు వర్ణము పుష్పముల చేత కానీ పూజించి స్వామివారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలను సమర్పించి ఆ యొక్క హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, సుందరకాండ పారాయణం చేయడం, హనుమద్ గాయత్రి మంత్రాన్ని పారాయణం చేయడం, లేదా ఇంతకుముందు చెప్పినట్టుగా శ్రీరామదూతాయ ఓం హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు పఠించడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి. గ్రహచారం బాగా లేని వాళ్ళు, గ్రహబాధలు ఉన్నటువంటి వాళ్ళు, జాతకములో శనిదోషం ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా మానసిక సమస్యల చేత బాధపడుతున్నటువంటి వాళ్ళు, భూత ప్రేత పిశాచాది బాధలు పొందుతున్నటువంటి వాళ్ళు, వివాహము కానివారు, సంతానము కానివారు మొదలైనటువంటి వారు అందరూ కూడా మరి ఈ హనుమత్ విజయోత్సవం రోజున స్వామివారికి యథావిధిగా పూజించి మరి ధరించినట్లయితే సకల శుభాలు కలుగుతూ ఉంటాయి. కష్టాలు నష్టాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. గ్రహదోషాలన్నీ కూడా పటాపంచలవుతూ ఉంటాయి.